బ్యాక్ టు న్యూస్. కడప జిల్లాలో విద్యార్థిని హత్య కేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారని సమాచారం. పోలీస్ కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడు వెంకటేష్ ప్రయత్నించాడని తెలిపారు. తమపైన కూడా దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో వెంకటేష్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని చికిత్స కోసం మైదుకూరు పోలీస్ స్టేషన్ నుంచి కడప రిమ్స్ కు తరలించారు. నిందితుడు దాడిలో 2 కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి. వారు మైదుకూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, విద్యార్థిని హత్య కేసులో నిందితుడిని పట్టుకు వెళ్తుండగా ఇటు 2 కానిస్టేబుల్స్ పై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సుధా, నిన్న ఉదయం జరిగినటువంటి కాజేపేట అగ్రహారం జరిగినటువంటి కీర్తన హత్య కేసు సంబంధించినటువంటి వ్యవహారం సంచలనంగా మారింది. మొత్తానికైతే ఏదైతే కీర్తన హత్యకు పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ విద్య వెంకటేష్ ను పట్టుకునే క్రమంలో రాత్రి పారిపోయే ప్రయత్నం చేశారని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాత్రి 12 గంటల ప్రాంతంలో అతను పారిపోయే ప్రయత్నం చేస్తే కానిస్టేబుల్ పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 2 రౌండ్లు కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో పారిపోతూ కింద పడడమే కాకుండా కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఎవరైతే 2 కానిస్టేబుల్ మైదుకూరు చెందినటువంటి బాల నరసింహులు కావచ్చు, తర్వాత శివయ్య కావచ్చు, చేతికి తర్వాత ఒకరికి కాలికి తీవ్రమైన గాయాలయ్యాయి. అక్కడి నుంచి ఈ 2 కానిస్టేబుల్తో పాటు అయితే నిందితుడు ఆవుల వెంకటేష్ ఉన్నాడు, అతను కూడా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 12 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. అక్కడ మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కడప రిమ్స్ తరలించారు. ప్రస్తుతం కడప రిమ్స్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. మొత్తానికి కీర్తన హత్యకి సంబంధించినటువంటి ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, కాజీపేట 4 కూడలో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి దాదాపు 4 గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. నిందితులను తమకు అప్పచెప్పాలని, లేకుంటే తాము పోలీసులు ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి ఆవుల వెంకటేష్ వ్యవహారంలో పోలీసులు ఏ రకంగా ముందుకెళ్తారు, తర్వాత కాలికి గాయమైనటువంటి గాయం అది కింద పడడం వల్ల అయ్యిందా లేకుంటే కాల్పులు జరిగిందా అంటే ఇప్పటి వరకు పోలీసులు ఎటు ధృవీకరించలేదు. అయితే ఇక్కడ నుంచి కూడా పారిపోతారన్న ఉద్దేశంతో బెడ్ మీద కూడా ఏదైతే ఆవుల వెంకటేష్ కు బీడీలు వేసి చైన్ కట్టి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.